ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యములో ద్వావింశోధ్యాయః 22వ అధ్యాయములో దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస ప్రాశస్త్యమును వివరించుచూ ఉన్నారు. అదేవిధముగా శృతదేవుండు అనే మునీశ్వరుడు శృతకీర్తి మహారాజునకు ఆ విషయము తెలియచేస్తూ వైశాఖ ధర్మములు పాటించకపోవుట చేత మతంగ మహాముని శపించగా వారి కుమారులకు దంతిలుడు నకు సింహముగాను కోహలునకు ఏనుగుగాను శాపముచే పశుజన్మ కలుగుతుంది. అధ్యాయమున శంఖుడు అనే మునీశ్వరుడు ఒక కిరాతకునికి వైశాఖమాస ధర్మములు చెప్పుచూ ఉండగా శాపగ్రస్తులైన దంతిలుడు కోహలుడు ఇరువురు కూడా ఆ ధర్మములను శ్రవణం చేయుట వలన తండ్రి అయిన మతంగ మహర్షిచే శపించబడిన హీనజన్మములు అయిన మృగజన్మ నుండి శాప విముక్తి కలుగుతుంది. శృతదేవ మునీశ్వరుని మాటలు విన్న శృతకీర్తి మహారాజు ఇలా అడుగుచూ ఉన్నారు. మహాముని, ఇహపర సౌఖ్యములను ఇచ్చే వైశాఖ మహిమలను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగటలేదు. ఐహిక ఆముష్మిక ఫలములు ఇచ్చునట్టి వైశాఖమాస ధర్మములు అన్నియూ మాటిమాటికి విన్నప్పటికీ ఇంతవరకు తృప్తి కలుగటలేదు. శుభకరములగు విష్ణు కథలు శ్రవణానందకరమైన వైశాఖమాస ధర్మశాస్త్ర శ్రవణము ఎంత విననూ తృప్తి కలుగుటలేదు. మరలా ఇంకా వినాలి అనేటటువంటి ఆసక్తి కలుగుచూ ఉన్నది. నేను పూర్వజన్మంబున చేసిన పుణ్యము దైవయోగమున పరిపక్వత చెంది ఇప్పుడు మహాత్ముడవైన నీవు నన్ను తరింపచేయటానికి అతిథివై నా గృహమునకు విచ్చేసినారు. శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపకోరుచూ ఉన్నాను. నీ ముఖపద్మముల నుండి వెలువడుచున్న మిక్కిలి ఆశ్చర్యకరమైన నీ వాక్కులు అనడి అమృతపానము చేసి తృప్తి చెందెదను. ఇహలోక పరలోక సుఖములను ఇచ్చు విష్ణుమూర్తికి సంతోషకరములగు శ్రేష్టములగు ఆ వైశాఖ ధర్మములను నాకు సవిస్తరముగా తెలియచేయండి అని శృతకీర్తి మహారాజు అడుగగా శృతదేవ మహామునీశ్వరుడు ఇలా పలుకుచూ ఉన్నారు. శృణురాజన్ ప్రవక్ష్యామి కథాం పాప ప్రణాశనీం వైశాఖ ధర్మ విషయాం భావితాం మునిభిర్ముహు. ఓ శృతదేవ మహారాజా, పాపములను పోగొట్టునదియు మునీశ్వరులచే ఎల్లప్పుడూ గౌరవింపదగినదియు వైశాఖమాస ధర్మములను గురించి ఒక కథ చెప్పెదను వినుము. పూర్వకాలమున గొప్ప కీర్తి గలవాడును శంఖుడు అను పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు పంపాతీరమందు నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఒకప్పుడు సింహరాశియందు బృహస్పతి ప్రవేశింపగా పుణ్యకరమైన గోదావరి నదికి వచ్చినాడు. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు కల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖమాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకొని అచ్చటికి వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు, దుష్ట ప్రవర్తన కలిగినవాడు. చెట్టు కింద కూర్చున్న ఆ బ్రాహ్మణుని చూచి క్రూరబుద్ధి కలవాడై ఆ బ్రాహ్మణుని యొక్క మకర కుండలములను, పాదుకలను, గొడుగును, కమండలమును అతని వద్ద లాక్కొని తీసుకొని వెళ్ళెను. అంతట శంఖుడు అనే బ్రాహ్మణుడు ఎండకు కాళ్ళు కాలుచూ ఉండగా కఠినమగు ఆ మార్గమున నడుచుచూ కాళ్ళు కాలిన సమయమున గడ్డిచే ఆవరింపబడిన ప్రదేశమునందు పాదములు పెట్టుకొనుచు శీఘ్రముగా నడుచుచూ ఒకానొక చోట నిల్చుండియు ఎంత కష్టము సంభవించెనో అని అనుకుంటూ ప్రాణములను బిగబట్టుకుంటూ వెళ్ళుచూ ఉండెను. ఈ ప్రకారముగా పగలు 2 జాములు సమయంబున రాళ్లతో నిండి ఉన్న కఠిన మార్గము గల ఆ నేలలో నడుచుచూ ఉండగా దుఃఖించుచున్న ఆ బ్రాహ్మణుని చూచి పాపబుద్ధి కలిగిన ఆ కిరాతకునికి దయ కలిగి
బ్రాహ్మణుని పాదుకలను తిరిగి అతనికి ఇవ్వవలెను అని తలంచినాడు. అంతటా ఆ కిరాతకుడు దయావంతుడై శంఖుడు అనే బ్రాహ్మణుని నుండి దొంగిలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. అంతటా ఆ బ్రాహ్మణుడు ఆ చెప్పులను ధరించి, మిక్కిలి సుఖమును పొందు, నీవు చిరకాలము జీవించు అని దీవెనలు అందించినాడు. వైశాఖమాసములో ఈ చెప్పులను ఇచ్చుట వలన నీ పుణ్యము పరిపక్వమైనది. ఇప్పుడు నీవు పరిపూర్ణమైన పుణ్యవంతుడుగా మారినావు. శ్రీహరి నీ ఎడల ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధిని ప్రేరేపణ చేసినాడు. ఈ మాటలు విన్న కిరాతకుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా పలుకుచూ ఉన్నారు. ఓ బ్రాహ్మణుడా, ఇది ఏమి? నీవు పలికిన మాట మిక్కిలి ఆశ్చర్యముగా ఉన్నది. నీ వస్తువులనే కదా నీకిచ్చినది. అందువలన నాకు ఈ విధమైనటువంటి పుణ్యము ఎట్లు కలిగినది? వైశాఖ మాసము ఏమిటి? శ్రీహరి ఎవరు? ఆ ధర్మమేమిటి? అలా చేసినందువలన కలుగు ఫలితమేమిటి? బ్రహ్మజ్ఞానము కలిగి బ్రహ్మనిష్టయును కలిగిన ఓ బ్రాహ్మణుడా, నీకు శుశ్రూష చేసెదను. కావున నేను అడిగిన ప్రశ్నలకు విశదముగా సమాధానము తెలియచేయండి అని విధేయుడై వినయముగా ఆ కిరాతకుడు ఆ బ్రాహ్మణుని అడుగుచూ ఉన్నారు. అంతటా సంతుష్టాంతరంగుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు వైశాఖ ధర్మములని ప్రశంస చేయుచు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. కిరాతుడు మూర్ఘుడైనప్పటికీ తన ప్రాణములను కాపాడునట్టి పాదరక్షలను ఇచ్చినాడు. ఈ కిరాతకునికి మొదటి నుండి దుష్టబుద్ధియే స్వభావం అయినప్పటికీ ఆ బుద్ధి అంతయు మారిపోయి మంచి బుద్ధి కలిగినది. ఎంత ఆశ్చర్యము! సమస్త ధర్మముల యొక్క ఫలములు మరి ఒక జన్మలో కలుగుతుంది అంటారు. కానీ ఇప్పుడు ఈ వైశాఖ మాస ధర్మము యొక్క ఫలము ఈ జన్మనందే మనుష్యులకు శీఘ్రముగా పొందగలుగుచూ ఉన్నారు. పాప ప్రవర్తన కలవాడును దుష్టబుద్ధి కలవాడును అగు కిరాతుడు దైవయోగము వలన పాదుకలను ఇచ్చుట వలన చిత్తశుద్ధి కలిగి మంచి గుణము ఏర్పడినది. ఏ కర్మలు సంతోష స్వభావముతో ఆచరింపబడునో, ఏ ధర్మము విష్ణుమూర్తికి సంతోషకరమైనదో అదియే నిజమైనటువంటి ధర్మము అని మనువు మొదలగు వారు చెప్పి ఉన్నారు. వైశాఖ మాసములో ఇట్టి ధర్మములన్నీయు విష్ణుమూర్తికి మిక్కిలి ప్రియమైనది. ఇలాంటి వైశాఖ మాస ధర్మములచే విష్ణుమూర్తి సంతోషించినట్లుగా మిగిలిన ఇతరములైనటువంటి దానములు, తపస్సులు, యజ్ఞముల విషయములో సంతోషించడు. వైశాఖ మాసముతో సమానమైనటువంటి ధర్మము ఏ ధర్మము కాదు. ఇట్టి వైశాఖ ధర్మములను చేయువారు మరలా గయా, గంగా, ప్రయాగ, పుష్కరములు, కేదార క్షేత్రములు, ప్రభాస తీర్థములు, శమంతక క్షేత్రము, ఇంకను గోదావరి, కృష్ణానది, సేతువు, మరుద్వృధము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించనక్కరలేదు. వైశాఖ మాస ధర్మము శ్రవణమనేటటువంటి నదిలో స్నానము చేసినటువంటి వారికి శీఘ్రముగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వారి హృదయమునందు నివసించగలడు. వైశాఖ మాసములో కొంచెమైనా ద్రవ్యమును ఖర్చు పెట్టి ధర్మము చేసినందువలన కలిగే ఫలితము ఇతర కాలములందు ఎక్కువ ధనము ఖర్చు పెట్టి అనేక దానములు, ధర్మములు, యజ్ఞములు మొదలగు వాన్ని చేసినను పొందలేరు. ఓ కిరాతక, ఈ వైశాఖ మాసమున పుణ్యమును వృద్ధి పొందించేటటువంటి ఈ పాదుకలను ఇచ్చుటచే నా బాధ తగ్గిపోయినది. ఓ కిరాతుడా, నీవు పూర్వజన్మమునందు చేసిన పుణ్యము పరిపక్వమునుంది భగవంతుడు ముఖ్యముగా సంతోషించి శ్రేయస్సును ఇవ్వగలడు. ఈ విధముగా ఆ బ్రాహ్మణోత్తముడు పలుకుచూ ఉండగా అంతలో ఆ అరణ్యమునందు ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవుచూ మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు ఆ ఏనుగునకు ఆ వనములో గొప్ప యుద్ధము జరిగి రెండును యుద్ధము చేసి చేసి అలసిపోయి మృత్యువునకు చేరువై దేహమును చాలించబోవుచూ ఉండగా మహానుభావుడగు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ కిరాతకునితో చెప్పుచున్నటువంటి వైశాఖమాస ధర్మములని తలవని తలంపుగా ఆ గజము సింహము వినుట సంభవించింది. ఆ గజసింహములు రెండును కిరాతకునితో మునీశ్వరుడు చెప్పుచున్న వైశాఖమాస మహాత్మ్యమును వినుటతోడనే
పాపములు నశించుటచే శాపము నుండి విముక్తులై ఆ క్షణంబునే శ్రేష్టమగు రూపమును ధరించి దేవలోకమునందుండు గంధములచే పూయబడిన వారును, దేవతా విమానములు ఎక్కినవారును, దేవతా స్త్రీలచే సేవింపబడుతున్న దేవతా స్వరూపము కలవారై ఆకాశ మార్గము నుండి కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించినారు. వైశాఖమాస ధర్మములు చెప్పుచున్న ఆ మునీశ్వరుడు ఆకాశ మార్గమునున్న ఆ దివ్య పురుషులను చూచి నిశ్చల స్వభావము కలవాడై మీరు ఎవరు అని అడిగినారు. మాకేల నమస్కరించుచున్నారు అని ప్రశ్నించినారు. ఆ గజసింహ జన్మములు ఎట్లు సంభవించెను అని ప్రశ్నించినారు. ఈ అడవియందు మీ ఇద్దరికీ వ్యర్థముగా విరోధము ఎట్టు కలిగెను అని ప్రశ్నించినారు. ఓ దేవతలారా, దీనినంతయు విశదముగా తెలియచేయండి అని మునీశ్వరుడు అడుగగా వారిద్దరూ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడు అని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణుప్రియకరమైన వైశాఖమాసమున చలివేంద్రములు ఏర్పరచుడు, జనులకు విసనకర్రలతో అలసట తీర్చుడు, మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పరచండి, చల్లని నీటిని అన్నమును బాటసారులకు ఇచ్చి వారి అలసటను పోగొట్టుడు, ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజించండి, శ్రీహరి కథలను వినుడు, చెప్పుడు అని బహువిధములుగా మాకు తెలియచేసి ఉన్నాడు. ఆ మాటలు విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరించలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు నిర్లక్ష్యముగా సమాధానములు ఇచ్చితిమి. మా తండ్రి వైశాఖమాసమునందు యందు ఆసక్తి కలిగి ఉండుట చేత మేము వైశాఖ ధర్మములను ఆచరించుకుండుట చేత నిర్లక్ష్యమునకు కోపించి క్రోధావేశములతో వ్యవహరించుచు దంతిలుడు సింహముగాను కోహలుడు గజముగాను అడవిలో జీవించమని మమ్ములను శపించినాడు. పశ్చాత్తాపము చెందిన మేము ప్రార్థించగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనెదరు, అప్పుడు మీరిద్దరూ కలుసుకొందురు. ఆ సమయమున కిరాతకుడు శంఖుడు అను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములు కూడి చర్చించుట వినుచుందురు. దైవికముగా మీరు వారి మాటలను విందురు. అప్పుడు మీకు శాప విముక్తి కలుగునని అనుగ్రహించెను. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రి గారు చెప్పిరి. ప్రకారము మా తండ్రి గారిచే శపింపబడి హీనజన్మములగు మృగజన్మములను ఎత్తి దైవయోగమున కలిసి ఒకరినొకరు చంప ఉద్యుక్తులమై యుద్ధము చేయుచూ ఉండగా శ్రేష్టంబగు మీరిద్దరూ చెప్పుకొనుచుండిరి. ఈ వైశాఖ మహాత్మ్యమును వింటిమి. కావున ఆ క్షణములోనే ఆ గజసింహ జన్మములకు విముక్తి కలిగను. ఈ ప్రకారము వృత్తాంతమంతయు మతంగ కుమారులు ఆ బ్రాహ్మణునితో తెలియచేసి నమస్కరించి వారి అనుజ్ఞ గైకొని వారి తండ్రి గారి సమీపమునకు వెళ్ళింది. దయాస్వరూపము కలిగిన ఆ బ్రాహ్మణుడు కిరాతకునితో ఇట్లు చెప్పుచూ ఉండగా, ఓ కిరాతకుడా, ఇదిగో వైశాఖ మహాత్మ్య ఫలమును చూచితివా? వైశాఖ మాస ధర్మములు ఒక క్షణము వినుటతోడనే ఆ మునికుమారులిద్దరికీ మోక్షము శీఘ్రముగా లభ్యమైనది. ఈ ప్రకారముగా ఆ బ్రాహ్మణుడు చెప్పగా ఆ కిరాతకుడు విని చేతిలోనున్న బాణములని పక్కన పెట్టి మంచి స్వభావమున కలవాడై దయార్ధ హృదయుడై కోరిక రహితుడై శ్రేష్టమగు బుద్ధి కలవాడై చిత్తశుద్ధి గలవాడయ్యను. అతని మనస్సు నిర్మలమై పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తాపుడై శంఖుడు అను బ్రాహ్మణోత్తమునికి నమస్కరించెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విషయమున వైశాఖ మహిమను అంబరీషునకు నారద మహర్షి వివరించి ఉన్నారు. ఈ నారద అంబరీష సంవాదే దంతిల కోహల ముక్తి ప్రాప్తిర్నామ 12వ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.